నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఏ బూతులతో ప్రవర్తించారో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం పాటు సైలెంట్ గా ఉండి మళ్ళీ ఇప్పుడు బూతు పురాణం తెరుస్తున్నారు. అసలు ఇది దేనికి సంకేతం అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మరి మొత్తానికి వైసీపీ వ్యూహం ఏంటి? ఇప్పుడు పేర్ని నాని కానివ్వండి, అరుణ్ కుమార్ కానివ్వండి, ఇటువంటి కీలక నేతలందరూ కూడా బయటకు వచ్చి మళ్ళీ ఈ నోటితో పేటరేగిపోయే విధానాన్ని ఏ విధంగా చూడాలి, ఇటువంటి అంశాలపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే. 2019 నుంచి 2024 వరకు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు నోటి దురుసుతో పెట్టరైపోయారో అందరికీ తెలిసిందే సార్. ఫలితంగా 11 సీట్లకే పరిమితం అయ్యారు. మరి ఎందుకు పరిమితం అయ్యారు అని సమీక్షించకుండా ఒక సంవత్సరం కాలం పాటు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మళ్ళీ అదే మార్గంలో నడవడాన్ని ఏ విధంగా చూడాలి? పేర్ని నాని గారు అయితే 4 రోజుల నుంచి వరుస పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా పేర్ని నాని గారే కాకుండా ప్రసన్న కుమార్ రెడ్డి కానివ్వండి, జక్కంపూడి రాజా గారు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు, ఏంటి అసలు వైసీపీ వ్యూహం ఏంటి? మళ్ళీ అంటే ఒక పక్క కేసులు, మరో పక్క ఇటువంటి బూతులు, అంటే ఏం జరగబోతుంది అంటారు రాష్ట్రంలో? అదే ప్రజలు ఏదో జరగబోతుందనే భ్రమలో తీసుకురావడం కోసం మాత్రం వాళ్ళు ఇలా ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అహంకారం, ఎంత నిర్లక్ష్యం ఉంటే ఈరోజు ఒక మంత్రిగా చేసినటువంటి పేరుని నాని ఈ విధంగా మాట్లాడతాడు. జరుగుతున్న వాస్తవాలు కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు స్పష్టంగా కనపడుతున్న తర్వాత కూడా అతన్ని అదుపులో తీసుకోకపోవటం వల్ల అతను ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. ఏంటి అతను ధైర్యం అని చెప్పని ఈరోజు ప్రశ్నించుకుంటున్నారు అంటే, ఒక రాజకీయ పార్టీ అంటే సిద్ధాంతపరంగానో రాజకీయాల కోసమో అధికారంలో రావడం కోసమో ప్రయత్నం చేస్తుంది. అది రాజకీయ పార్టీ కాదు కదా. సరే, అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయ్యాడు, దురదృష్టం బాగుండి ఈరోజు దిగిపోయాడు. అదృష్టం దురదృష్టం రెండు అతను వెంటాడిని. ప్రజల అదృష్టం ఏందంటే 5 సంవత్సరాలకే అతను ఇంటికి పంపించటం. మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే ఏం జరిగిద్దో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ప్రజలు నడిపే పరిస్థితుల్లో లేరు. కాకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇంకా అదే భ్రమలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఎమ్మటే ఉంటారని వీళ్ళు భావిస్తున్నారు. కానీ ప్రజలు ఆ రోజు ఎన్నికల ముందు 2019 ముందు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకున్న నమ్మకాలు వేరు, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాహకం వేరు. ప్రజల ఆశలను ఏ విధంగా అడియాసలు చేశాడో, అతని స్వార్థానికి ఇలా బలహీనతలను ఎలా ఉపయోగించుకున్నాడో, వాళ్ళ ప్రచారాన్ని ప్రజలు ఎట్లా నమ్మి అతన్ని గెలిపించారో అవన్నీ కూడా ప్రజలు 5 సంవత్సరాలు అనుభవించారు. కాబట్టి వాళ్ళు కళ్ళు తెరిచారు కాబట్టి 164 స్థానాలు ఈ కూటమికి వచ్చిందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అయినా సరే ఇప్పుడు భూత పురాణం ఎత్తుకుంటున్నారు వాళ్ళు అంటే, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని 75 సంవత్సరాల ముసలాడు నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావు ఈ విధంగా మాట్లాడుతూ, కొడాలి నాని మళ్ళీ వస్తాడు, 3 నెలల తర్వాత ఆరోగ్యంతో వస్తాడు, ఏం చేస్తారో చెయ్యండి, ఆయన బహిరంగ గుడివాడ వీధుల్లో తిరుగుతాడు, చెడ్డీల మీద నడిపిస్తారా నడిపించండి అని చెప్పని మాట్లాడుతున్నాడు అంటే, అలాగే ఆ అమ్మాయికి సంబంధించి హారిక, ఆ అమ్మాయికి సంబంధించి ఈరోజు ఆ అంశాన్ని చిలికి గానివాలా చేయటం కోసం అక్కడికి వచ్చేసి వాళ్ళ మీద ఏ విధంగా మాట్లాడింది, వాళ్ళు అధికారుల మీద ఏ విధంగా మాట్లాడింది స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత కూడా ఇంకా ఆ అమ్మాయి చేత వీధి నాటకాలు వేయించినట్లు ఆ అమ్మాయి చేత రక్తి కట్టిస్తున్నారు అంటే వాళ్ళ ప్రణాళిక ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఆమెను అడ్డం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో అడదలి సృష్టించడానికి పేరుని నాని సంభాషించిన విధానం కూడా చూసిన తర్వాత వాళ్ళ ఆలోచనలు ఏంటో స్పష్టంగా అర్థమైపోతాను ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకుని అయినా సరే కూటమి ప్రభుత్వం వాళ్ళని అదుపులో పెట్టే కార్యక్రమంలో వేగవంతంగా ముందుకెళ్లాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే దాన్ని ప్రేరణగా తీసుకొని ఈ గాంజా బ్యాచి, మార్గద్రవ్యాల బ్యాచి వాళ్ళెంట నడిచేవాళ్ళు ఉద్రేకంగా మనం చూశారు కదా, ప్లకార్డులు పట్టుకొని ఏ విధంగా చేసుకుంటూ వచ్చారో అలాంటి వాళ్ళని కొంచెం రెచ్చగొట్టి మళ్ళీ దాడులకి దిగేస్తే రాష్ట్రం ఏమైపోవాలి, ప్రజలు ఏమైపోవాలి. కాబట్టి మొగ్గలోనే తుంచాలి దేన్నైనా, మౌనైన తర్వాత మన మాట వినదు. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ కొంచెం నోరు ఎక్కువగా మాట్లాడుతున్నారని అయితే నేను భావిస్తున్నాను. దాన్ని వీలైనంతగా ఈరోజు కూటమి ప్రభుత్వం సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు దొరికిపోయారు కాబట్టి, ముఖ్యంగా పేరుని నాని ఆ రోజు బియ్యం కుంభకోణంలో దొరికిపోయాడు కదా, దాన్ని ఆధారం చేసుకుని అదుపులో తీసుకోవాలి కదా వాళ్ళ సతీమణిని. అప్పుడు ఇతను మాట్లాడే అవకాశం ఉండేదా? ఇప్పుడు ఇంత వింతగానో ఇంత విచిత్రంగానో ఇంత ప్రగల్భాలతో అతను మాట్లాడే అవకాశం అయితే ఉండేది కాదు కదా. ఇప్పటికే పేర్ని నాని గారి పైన కేసు నమోదైంది సార్. మరి ఇప్పుడు ఆయన వ్యాఖ్యానించిన తీరు కూడా ఇప్పుడు వైసీపీ కానివ్వండి, టీడీపీ కార్యకర్తల మధ్య రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పి కేసు నమోదైంది. అంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇప్పటి వరకు అదుపులో తీసుకున్నారని చూస్తేనే మద్యం కుంభకోణంలో కావచ్చు, మొన్నటిదాకా వల్లభనేని వంశీ కావచ్చు,
వీళ్ళని చూసుకుంటా ఉంటే ఈరోజు ఒక రకమైన భయం వాళ్ళకి ఏర్పడాలి. కానీ ఆ భయం కూడా లేకుండా వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇటీవల కాలంలో గత కొన్ని రోజుల క్రితమే కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ ముగ్గురు కలిసారు. ఆ ముగ్గురు కలిసిన తర్వాత నుంచే పేర్ని నాని ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ కావాలనే పేర్ని నానితో ఈ విధంగా మాట్లాడిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మీరేమంటారు? కొడాలి నాయో వల్లభనేని వంశీయో చెబితే పేర్ని నాని మాట్లాడుతున్నారంటే అంతకంటే పిచ్చి భ్రమలు ఇంకేమీ ఉండవు. జగన్మోహన్ రెడ్డి చెప్తేనే మాట్లాడతాడు అతను. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అతను కాగితం వచ్చి ఆ కాగితం మీద ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మాట్లాడతాడు. అంతే తప్ప వీళ్ళ గురించి మాట్లాడతాడని కానీ వీళ్ళు ఆ పార్టీలో ప్రముఖులని కానీ పేరు నాని అనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ ఇంకోటి ఏమి ఉండదు. ఏది జరిగినా ఆ పార్టీలో ఎవరేం మాట్లాడాలన్నా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికి లేదు. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల అనుసారం మాత్రమే వాళ్ళు ముందుకెళ్ళాలి. ఏది మాట్లాడాలంటే అది మాట్లాడాలి, ఏ విధంగా నటించమంటే ఆ విధంగా నటించాలి. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా సొంత నిర్ణయాలు సొంతంగా మాట్లాడతారు. ఒకవేళ మొత్తం జగన్మోహన్ రెడ్డి తప్ప మిగిలిన నాయకులు అందరూ ఒకసారి కూర్చున్నా కూడా వాళ్ళు మాట్లాడలేరు. అది కూడా చెబుతున్నాను నేను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు పేర్ని నాని మాట్లాడిన ప్రతి అంశం కూడా, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన ప్రతిది కూడా మీరు అన్నారు కదా, మరి ఆయన ఎందుకు అదుపులో తీసుకోలేదు, ఈయన ఎందుకు అదుపులో తీసుకోలేదు, ఎన్నాళ్ళ క్రితం తీసుకోవచ్చు. వాళ్ళకి అదుపులో తీసుకున్న వాళ్ళందరూ కారాగారం నుంచి బయటికి రాకుండా ఉంటున్నారన్న సంగతి తెలిసిన తర్వాత కూడా ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, ఇంత నిర్భయంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక ధైర్యం ఉంది. ప్రజలే అమాయకులు కాదు. అమాయకులని మీరు భ్రమిస్తే 2 సార్లు 2019, 2024లో అధికార మార్పిడి ఎలా జరిగిందో చూశారు. కాబట్టి మీకంటే పిచ్చాళ్ళు ఇంకెవరు ఉంటారైతే నేనైతే భావించను. మరి వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుందని, మరి ఒకరిపై చర్యలు తీసుకున్నా ఇంకొకరిని తయారు చేస్తుందని, అసలు వీళ్ళ ధైర్యం ఏంటో కనుక్కుని వారిని బహిర్గతం చేయడమే కూటమి ముందున్న లక్ష్యం అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.